సంగీ ప్లీజ్ వారు ఏంటి టైమింగ్ లేదు. మ్యాచ్కి చిన్న వేస్తూ ఎక్కువే పిల్లలు ఎక్కువ వెళ్ళమంటే ఎక్కువ వెళ్ళిపోతారు. మా పీటీ సోదరులు అందరూ తగ్గు గౌరవం ఇచ్చి సందీప్ ఫస్ట్ వాటర్ బాటిల్తో చెప్పండి సార్, గట్టిగా చెప్పాల్సిన నిజాం బాటిల్లో 3 రోజులు ఇక్కడే ఉన్నాడు. సందీప్ డిఎస్ఏ గవర్నమెంట్ జాబ్ ఒక్క మ్యాచ్ కూడా ఇబ్బంది కలగకుండా చిన్నము పోసిన మా సందీప్కు మా పీటీ సోదరులు అందరూ ఇచ్చే గౌరవం వారే ముందు కావద్దు. మేమంటే మరియు వాటర్ బాటిల్ను శ్వేతసన్ స్కూల్ ప్రిన్సిపాల్ నవీన్ గారు అందజేస్తున్నారు. నవీన్ సార్ థ్యాంక్ యూ. సందీప్ ప్రతి ఒక్కరూ సహకరించినందుకు పాఠశాల పక్షాన ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా చేయడానికి సహకరించినటువంటి వీడీసీ సభ్యులు మరియు డోనర్స్ పేరు పేరున వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. చాలామంది ముందుకు వచ్చారు. ఆటలు అనేసరికి చాలా మంచి అనిపించింది. నా జీవితంలో నేను మర్చిపోయాను. అసలు మరి డొనేషన్స్ కలెక్ట్ అవుతాయా కావా అనేటువంటి సందేహం ఉన్నప్పుడు ముందుకుండి మేము ఉన్నాము, మీరు నడకండి అని చెప్పేసి ధైర్యంగా చెప్పడం. మా పీటీ సార్ వారు ఎప్పుడు కాంటాక్ట్ అవుతూ మీరు ముందుకోండి మేము ఉంటామని చెప్పేసి వీడీసీ వారు, యూత్ వారు, ప్రాజెక్ట్ పరంజ్యోతి, రోహిత్ ఈ పిల్లలు చాలా ముందుకు వచ్చి సార్ నడిపేయండి మేము ఉన్నామని చెప్పేసరికి ధైర్యం వచ్చింది. వీడీసీ వారు కూడా ముందుకు వచ్చి సార్ మీరు ఏ కార్యక్రమం విషయం మేము ఉంటాము అని చెప్పేసరికి ఈ ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటైంది. వివిధ పాఠశాల నుంచి పిల్లలు వచ్చి మంచి ఎంజాయ్ చేశారు. ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు, పిల్లలకు ఆశీస్సులు. ప్రజలందరూ కూడా తమ వంతుగా సహకారాన్ని అందించి ఇట్టి క్రీడలు విజయవంతం చేసినటువంటి వేల్పుగ్రామీలందరికీ కూడా పేరు పేరున ఉపాధ్యాయుల సంఘం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇటువంటి సహకారము మనం ముందు ఇస్తే ఇంకా మంచి క్రీడలు అందిస్తామని తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే పీటీ సార్ లేకున్నా కానీ పొగునూరు పాఠశాల
మరియు రమణపేట పాఠశాల రెండు పాఠశాలకు కూడా తమ యొక్క పిల్లల్ని తీసుకొచ్చి మంచి పర్ఫార్మెన్స్ అటువంటి రెండు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ప్రారంభంలో ఒక మాట అన్నాను, క్రీడల ప్రారంభం ఏదైతే ఉందో యూత్తనే అలరవుతానను, యూత్నే ఇన్వాల్వ్మెంట్ చేయొద్దని నిర్వహణ కమిటీ ప్రతి ఒక్కళ్ళకు కూడా టీచర్లకు మరియు న్యాయోపాధ్యాయులు అందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక్క యూత్ కూడా ఒక్క కొట్లాడ వేయకుండా ప్రశాంతంగా ఈ క్రీడల నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్క మోత యూత్ పిల్లలందరికీ కూడా ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘం తరఫున మీ అందరికీ చేతులకు నమస్కారం చేస్తున్నాను. యూనియన్లు కొన్ని మండలాలలో ముందటికి వచ్చి అన్ని యూనియన్లు కలిపి మండల స్థాయి టోర్నమెంట్ తమ పురస్కారాలపై చేసుకుని నడిపిస్తున్నారు. అటు విద్యలో ఇటు క్రీడల్లో మీ భాగస్వామ్యం ఉండాలని తెలియజేస్తూ మరి ఒక చిన్న డ్యాన్స్ తో ముందుకు వస్తున్నారు. వేలుపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు గోవర్ధనగిరి అంటూ మరి ఆ గోవర్ధనగిరి కొండను ఎత్తడానికి వస్తున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సభ్యులకు అందరికీ క్రీడాకారులందరికీ కూడా మరి నా యొక్క క్రీడా అభివందనాలు. నిజంగా గత 5 సంవత్సరాల నుంచి ఈ టోర్నమెంట్స్ మండల్ లెవెల్ టోర్నమెంట్స్ అనేటివి నిజంగా జరగలేదు. ఎందుకంటే కారణాలు అందరూ తెలుసు. మరి ఈ మండల్ లెవెల్ టోర్నమెంట్ జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలలో ఉన్నటువంటి ప్రతిభను బయట తీయడానికి, వాళ్ళ లోపల ఉన్నటువంటి టాలెంట్ను బయటకు రావడానికి ఇట్లాంటి కార్యక్రమాలు నిజంగా జరపాలి సార్. ఉపాధ్యాయులు కూడా హెడ్ మాస్టర్లు కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ ఈ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ బయటకు రావాలంటే మనం తప్పనిసరిగా సాయంత్రం పూట ఒక 3:30 ఇంటర్వెల్ తర్వాత కానీ లాస్ట్ 2 పీరియడ్స్ కానీ తప్పనిసరిగా వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మరి ఇట్లాంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారుల ప్రతిభ బయటకు రావాలి. వాళ్ళు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ఆడాలంటే మనం తప్పకుండా ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ పీఈటీ ఉందని స్కూల్లో లేకపోయినప్పటికీ కూడా మీరు తప్పనిసరిగా పిల్లలకు ఈ క్రీడల పట్ల అభివృద్ధిని పెంచాలని నేను టీచర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మరి ఈ ప్రాంతంలో చూసినట్టయితే వేల్పూర్ మండలంలో వేల్పూర్లో కానీ ఇక్కడ కానీ చాలామంది రాజకీయంగా చేసినట్టు చాలామంది క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడినటువంటి క్రీడాకారులు ఉన్నారు వేల్పూర్లో కూడా. ఉదాహరణకు మన ఇనాగ్రల్కి వచ్చినటువంటి మన చీఫ్ గెస్ట్ ప్రియతమ నాయకులు వేగ ప్రశాంత్ రెడ్డి గారు కూడా జాతీయ స్పోర్ట్స్ కోట కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మనము స్పోర్ట్స్లో ఉన్నటువంటి పిల్లలకు వాళ్ళను ఎదగడానికి కృషి చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇందులో స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళటువంటి యూనిఫామ్లు ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉంటాయో, సపోజ్ పోలీస్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఇంకా ఆర్టీసీ కావచ్చు, డిపార్ట్మెంటల్ వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఈ స్పోర్ట్స్లో ఉంటుంటాయి. కాబట్టి మనందరం కూడా పిల్లగాడు ఒక చిన్న 8th క్లాస్ 7th క్లాస్ నుంచే మనం ఇట్లా ఉపాధ్యాయులతో మేడం గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించడానికి ఈ గ్రామస్తులు
Thank you.